మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా, ఎవరికి మంచి చేద్దామని ఆలోచించినా వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. ఇదంతా మీ స్వార్థం కొరకు చేస్తున్నారని వాళ్ళు బయట ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల మీరు జీవనోపాధి కొరకు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబంలో కలిసి ఇక్కడే ఏదో చేసుకుందాం అనుకుంటే అది మీ యొక్క సంపాదనకి, మీ ఖర్చులకి ఏ విధంగా సరిపోకపోవడం, ఏదో విధంగా మానసిక అశాంతి, కుటుంబ చికాకులు, మనస్పర్ధలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. సో అందువలన ఏంటంటే కొంతకాలం పాటు మీరు అది దూర ప్రాంతమైనా, విదేశమైనా ఈ సమయంలో మీరు కొద్దిగా దూరంగా ఉండి మీరు ధనం సంపాదన చేసుకుంటే కొంతవరకు మీకు మనశ్శాంతి లభిస్తుంది. అలాగే కుటుంబ అవసరాలకు కూడా తగిన ధనం మీరు పంపించగలరు. అందువలన జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవడం మంచిది. అలాగే గతంలో చేసినటువంటి చాలా పొరపాట్లు ఈ సమయంలో సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ నెలలో వచ్చిన మార్పు గమనించినప్పుడు తృతీయంలోకి కుజుడు రావడం జరిగింది. ఇది ఇంచుమించుగా మనకి జూన్ 20 వరకు ఉంటాడు. కుజుడు మీకు దశమాధిపతిగా తృతీయ స్థానంలోకి రావడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు మీరు చేయడం జరుగుతుంది. అది ప్రధానంగా ఉద్యోగం మారాలనే మీ సంకల్పం. ఇది ఆటోమేటిక్గా మీకు ఈ నెల 20వ తారీఖు లోపల ఉద్యోగం మారే అవకాశం ఉన్నది. లేని పక్షంలో కొద్దిగా ఉద్యోగానికి ఇబ్బంది కూడా రావచ్చు. అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోవడం కానీ, వాళ్ళే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వేరే ప్లేస్కి మార్చడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అది ముందుగానే మీరు నిర్ణయించుకుంటే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం రేపు చేద్దాం అనుకుంటే ఈలోగా ఉన్నది కాడ పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా జూన్ 20వ తారీఖు లోపు ఉద్యోగంలో మార్పు ఉంది. జూన్ 20 తర్వాత స్థానచలనం కూడా ఉన్నది మీ జాతక రీత్యా. ఏదైనా వేరే ప్లేస్కి మారడం కానీ, ఉన్న స్థిరాస్తి ఏమైనా అమ్మడం, విక్రయించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయవలసి ఉంటుంది. ఎంత ఇష్టం లేకపోయినా కొంత స్థిరాస్తి అమ్మినప్పుడు, ఏదన్నా మీకు బాగా ఇష్టమైనటువంటి వాహనం ఇంకోటి అమ్మవలసి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. బట్ ఏదైనా కొంత స్ట్రగుల్ అన్నది ఈ రాశి వారికి కొంతకాలం పాటు ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ నెలలోనే గురువు మీకు 6వ స్థానంలోకి రావడం జరిగింది. ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి సుమారు అక్టోబర్ 31 వరకు ఈ 6 నెలల కాలం పాటు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా 6వ స్థానం కూడా మీరు ఏ విధమైన సర్వీస్ చేస్తారు, ఏ వృత్తి చేస్తారు అన్నది 6వ స్థానంలో ఉంటుంది. మరి ధనాధిపతిగా 6వ స్థానం వల్ల కొంతవరకు కుటుంబం చేస్తున్న వృత్తి మీరు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ప్రాధాన్యతగా మీరు ఈ ఆధ్యాత్మిక సంబంధించినవి, సాంప్రదాయ వృత్తులు లాంటివి ఈ సమయంలో మీరు టేకప్ చేయడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కొంత సందర్భాల్లో ఒక విధంగా ఈ డయాబెటిక్, కొన్ని బీపీ లాంటి, బ్యాక్ పెయిన్ లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి ఈ సమయంలో కొంతవరకు మీకు ఇబ్బంది పెడతాయి. అయితే అవి వైద్యం ద్వారా సరి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు విద్యలో కొంత, అంటే ఉద్యోగంలో కొంత ప్రాధాన్యత పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి స్కిల్స్ని కొంతవరకు పెంచుకొని ఏదో విధంగా ఒక సబార్డినేట్ స్థాయి నుంచి కొద్దిగా మిడిల్ మేనేజ్మెంట్ దాకా వెళ్ళే సూచనలు కూడా కనబడుతుంటాయి. ఇక ఈ నెల ప్రారంభంలో రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు గృహంలో అశాంతి కలుగుతూ ఉంటుంది. అయితే 15 తర్వాత వచ్చే రవి 5వ స్థానంలోకి రావడం వల్ల, విద్యాయోగం ఏర్పడటం వల్ల, నిపుణ యోగం ఏర్పడటం వల్ల చాలా వరకు విద్యార్థులకి అనుకూలిస్తూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏ యాంగిల్ చూసినా కూడా ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో మార్పులు,
స్థాన చలనం అన్నది ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక యాంగిల్లో తప్పుకుంటే ఇంకొక యాంగిల్లో ఈ విధంగా కొంత మార్పులు అన్నది తప్పనిసరిగా ఈ రాశి వారికి ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక సప్తమంలో కేతువు మిమ్మల్ని చాలా వరకు నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదో కారణం వల్ల జీవిత భాగస్వామి దూరం అవుతూ ఉంటుంది. అలాగే ఫిజికల్గా మీరు భార్యాభర్తలు దూరంగా ఉండడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి కొద్దిగా సహకరించే గ్రహం ఏంటంటే ఈ శుక్రుడు బుధుడు ఈ నెల 8వ తారీఖు వరకు శుక్రుడు 5వ స్థానంలో ఉండి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతవరకు ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త వింటారు. బుధుడు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల ఇది కూడా వృత్తిపరంగా ఏదో విధంగా మారాలనే ఐడియా వస్తుంది. లేదంటే ఉన్న ఉద్యోగంతో పాటు చిన్న పార్ట్ టైం ఉద్యోగం లాంటిది కూడా చేసుకోవడానికి అనుకూలత ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి రాశి యందు ఉన్నటువంటి రాహు కొన్ని లేని వాటి కోసం, అర్హత లేని వాటి కోసం ఆలోచిస్తుంటారు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారు. అది కాకుండా మీకు ఎంత సామర్థ్యం ఉందో ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది తప్ప, లేని అవకాశం కోసం, రాని అవకాశం కోసం మీరు టైం అంతా వేస్ట్ చేసుకోవడం కన్నా వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది.
మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.